వాక్యం ఇంటికి మునుపు బైబిల్ ఎత్తి బైబిల్ పాట పాడదాం. భలే భలే మాట బంగారు మాట. దయచేసి మీ చెప్పులన్నీ కూడా లైన్లో ఉన్నాయి. మీరు తొందరపడుకోకుండా అక్కడక్కడక్కడ వదిలేశారు కాబట్టి అన్ని క్యూలో లైన్లో ఉంటున్నాయి. తొందరపడకుండా నిదానంగా తీసుకుని వెళ్ళండి. స్టాండ్లో వదిలినవారు స్టాండ్లో, మందిరం ముందర వదిలినవారు స్టాండ్లో పెట్టాము. బ్రదర్స్ కూడా స్టాండ్లో ఉంటున్నాయి చెప్పులు, కాబట్టి మీరు అక్కడ చేసుకోండి. సిస్టర్స్ అక్కడక్కడక్కడ అంతా వదిలిపెట్టారు. మందిరము యొక్క ముందర బయట అన్ని క్యూలో ఉంటున్నాయి చెప్పులు, పిల్లలు పెద్దలు అందరి కూడా. మీరు జ్ఞాపకంగా నిదానంగా తొందరపడుకోకుండా వారి చెప్పులు మీ చెప్పులు వారు వేసుకోకుండా మీ చెప్పులు మీరు వేసుకొని పోవడానికి ప్రయత్నం చేయండి. బైబిల్ పాట పాడదాం. భలే భలే మాట బంగారు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. దేవుని యొక్క వాక్యాన్ని అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి కొరింథీ 11వ అధ్యాయము 27వ వాక్యము అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును, లేక ఆయన పాత్రలోనిది త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. అలాగే రెండవ భాగముగా 3 వర్సెస్లో మధ్య భాగం మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 19వ వాక్యం అందరం కలిసి చదువుకుంటాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదీ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించను. దావీదు సమస్తమును రక్షించను. ప్రభు సహాయం కొరకు ప్రార్థనలో ప్రవేశ చూస్తాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించుచున్న మా ప్రియమైన పరలోకమందున మా కన్న తండ్రి, నీ కుమారుడు మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు తండ్రి. మరి ఈ గడియలో మరి ఒక పర్యాయం నీ బల్ల చుట్టూ తండ్రి మరి చేరి రాగులుగుటకు మమ్మల్ని ఆకర్షించి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. బల్ల మీద ఉన్నటువంటి నీ శరీర రక్తములలో పాలు పొందక మనుపు మా గమనానికి తీసుకురాబడిన మీ పరిశుద్ధ దివ్య శక్తి గల మీ లేఖనముల చేత మా అందరితో మాట్లాడుతూ రండి. మీ స్వరం వినే చెవి, గ్రహించే మనస్సు, స్వీకరించే హృదయం దయచేయండి. నీ వాక్యం బయలు వెళ్ళుట తోడనే వెలుగు కలగా ఆజ్ఞాపించుమని ప్రార్థన చేస్తున్నాం. అందు ప్రతిష్ఠించుకొని తండ్రి మరి శుద్ధమైన హృదయం, పవిత్రమైన చేతులెత్తి తండ్రి నీ శరీరక్తంలో యోగ్యముగా పాలు పొందుటకు కృపను గ్రహించు. అలాగను తండ్రి అల్పుడని ఎన్నికలేని నిష్ప్రయోజక దాసుని నన్ను కూడా నీ సెలవు చాటున మరుగు చేసి రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి కప్పియుంచి నోటి మాటలు విడుదల చేయమని కోరుతూ సర్వోన్నతుడైన యేసుక్రీస్తు మా రక్షకుని నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 1
అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 27వ వాక్యాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 1 కొరింథీ 11:27. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినును లేక ఆయన పాత్రలోనిది త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి యగును. కాబట్టి ప్రభు శరీరం, ప్రభు యొక్క రక్తము అనే మాటలు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కాబట్టి ప్రభు శరీరములో, ప్రభు రక్తములో మనము యోగ్యముగా పాలు పొందాలి అనేటువంటిది మనకు అర్థమవుతుంది. 27 ప్రారంభంలో రాయబడుతుంది, ఎవడు అయోగ్యముగా. కాబట్టి అయోగ్యతను కలిగి ప్రభు శరీర రక్తములలో పాలు పొందితే చివరిలో రాయబడుతుంది అపరాధులముగా చేయబడతాము అని. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరము అని అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారు. అయితే యేసు క్రీస్తులో అపరాధములు, పాపముల నుండి తప్పించబడి మనం ఈరోజు బ్రతికి ఉన్నాం, జీవము కలిగి ఉన్నాం. ఆరాధనలో కూడా మనము ఆ మాట జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి నూతన జీవాన్ని ప్రభు మనకిచ్చాడు. అయితే ఈ గడియలో మరలా మనకు హెచ్చరికగా చేయబడుతున్న మాట ఏమిటి అంటే, ప్రభు శరీర రక్తములలో జీవితం అయోగ్యంగా ఉండి మనం ప్రభు శరీర రక్తంలో పాలు పొందితే మనం అపరాధులం అవుతాం. అపరాధులమే కాదు, 29లో రాయబడుతుంది శిక్షా విధి కలుగుతుంది. అలాగే 30లో రాయబడుతుంది అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రించుచున్నారు. కాబట్టి ఇలాంటి స్థితికి మరలా మనము వెళ్ళిపోతాం. కాబట్టి అలాగ వెళ్ళిపోకూడదు అని అంటే 28వ వాక్యం అందరం కలిసి చదువుకుంటాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ప్రభు శరీర రక్తములలో పాలు పొందాలి అని. కాబట్టి అలా పరీక్షించుకొని యోగ్యంగా పాలు పొందినట్లు మనం చదువుకున్న 2వ వాక్యం వైపు మన గమనం ఉంచుదాం. రండి. మొదటి సమూయేలు 30వ అధ్యాయము 19వ వాక్యం అందరం కలిసి చదువుకుంటాం. 1 సమూయేలు 30:19. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానినంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. కాబట్టి ఇక్కడ దావీదు సమస్తమును రక్షించెను అంటే తన జీవితంలో నష్టపోయాడు. అయితే నష్టమంతటిని తిరిగి మరలా సమకూర్చుకుని వాడుగా ఉంటున్నాడు. అలాగూ సమకూర్చుకోవటానికి తన జీవితంలో కొన్ని సంగతులు మనకు జ్ఞాపకం చేయబడుతున్నాయి. కాబట్టి ఆ సంగతులు మన జీవిత అనుభవంగా మనం తీర్మానం చేసుకొని అలాగిన ప్రభు శరీర రక్తములలో మనం యోగ్యముగా పాలు పొందబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి నష్టపోయిన తర్వాత తిరిగి దేవుడు తప్పకుండా ఏం చేశాడు? సమకూర్చేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి మోటో వర్సెస్లో 3 వాక్యాల్లో కూడా ఆ మాటలే రాయబడుతున్నాయి. యేసు సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాడు. అంటే ఆది కాండములో పాత స్థితి అంతా కోల్పోయారు. అయితే ప్రకటన గ్రంథంలో మరలా సమకూర్పు జ్ఞాపకం చేయబడుతుంది. శత్రువు మనం నష్టపోవాలని కోరుతాడు. ఆ దినాన హవ్వ ఆదాములు నష్టపోవటానికి కారణం ఎవరు? సాతానుడు మనం నష్టపోవాలని ఇష్టపడతాడు. కానీ దేవుడు మనము సమకూర్చబడాలి అని ఇష్టపడతాడు. కాబట్టి ఆదికాండం 3వ అధ్యాయంకి వెళ్తే అక్కడ సాతాను అన్నాడు, ఇది నిజమా అని అన్నాడు. కాబట్టి మీరు వీటిని తింటే దేవుడు ఏమన్నాడు? నిశ్చయంగా చస్తారు అని అన్నాడు. కానీ సాతాను ఏమన్నాడు? మీరు సావరు అన్నాడు. సాతాను మాటలు మనకి ఎట్లుంటాయంటే చాలా ఇష్టం. ఇక చచ్చిపోమంట కదా అని చెప్పి వాళ్ళు కూడా ఏం చేసినారు? తిన్నది. ఆ తర్వాత ఆదాము కూడా ఇచ్చారు. ఇద్దరు తిన్నారు. ఆ తర్వాత మరణము, పాపము
ప్రవేశించి మరణము వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. కాబట్టి ఆ ఒక్క మనుష్యుని ద్వారా వచ్చిన మరణాన్ని దేవుడు రెండవ ఆదాముగా ఆయన వచ్చి జీవాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి సాతానుడు నష్టం చేయాలని కోరితే దేవుడు సమకూర్చాడు. అలాంటి సమకూర్చబడిన ఇంకొక అనుభవం కూడా ఉంది, యోబు గ్రంథం. అక్కడ కూడా సాతానుడు దేవుని ప్రజలందరూ కూడినప్పుడు అక్కడికి వెళ్ళి వాడు నిలబడతాడు. ఎక్కడి నుండి వచ్చినావంటే ఏమంటాడు వాడు? అటు ఇటు తిరిగి వచ్చినాను అని అంటే దేవుడు అన్నాడు, నా సేవకుడైన యోబుని గురించి ఆలోచన చేసావా? చూస్తే ఎంత యథార్థంగా ఉన్నాడు అని అంటే, ఆయనకు అన్ని ఇచ్చావు కాబట్టి ఆయన అలాగన ఉన్నాడు. ఒకసారి కంచె తీసే అన్నాడు, సరే పర్మిషన్ ఇచ్చాడు. సాతానుడు ఏం చేసిండు? తనకున్న ఆస్తి, గొర్రెలు, దాసులు, గొడ్లు, ఒంటెలు అన్నీ పోయాయి. ఆ తర్వాత 10 మంది పిల్లలు కూడా ఒకేసారి చనిపోయారు. సాతానుడు ఏం చేశాడు? నష్టం చేశాడు. కానీ యోబు అన్నాడు 21లో, నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినిగా వచ్చాను, దిగంబరునే అక్కడికి వెళ్తాను గనక యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయానన్నాడు. యెహోవా నామమునకు స్తుతి అన్నాడు. ఆ తర్వాత మరలా వెళ్ళాడు. ఎవరు? సాతానుడు వెళ్తే ఆయనకు ఆరోగ్యం బాగుంది కనుక ఆయన నిన్ను స్తుతించాడు. ఆయన శరీరాన్ని మొత్తితే నీ ముఖం ఎదుటని ఆయన నిన్ను దూషిస్తాడు అని అన్నాడు. సరే పర్మిషన్ ఇచ్చాడు. ఆయన ప్రాణమునకు మాత్రం ఏం చేయకు, ఆయన శరీరాన్ని ఏమన్నా చేసుకున్నాడు. చివరికి ఎలాంటి పరిస్థితి అంటే తన శరీరములో ఉన్నటువంటి ఆ బాధను బట్టి బూడిదలో కూర్చొని చెల్లపెంకు తీసుకుని గోకునేటువంటి పరిస్థితి. చివరికి కట్టుకున్న భార్య వచ్చింది, ఏమంటుంది? యోబు గ్రంథం 2వ అధ్యాయము 9-10 వాక్యాలు. అతని భార్య వచ్చి, నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, దేవుణ్ణి దూషించి. ఎవరన్నా కట్టుకున్న భార్య భర్తని మాట అంటదండి? యోబు భార్య ఆ మాట అన్నది. ఏమన్నది? చచ్చిపో అంటే. నేను అనుకుంటాను యోబు భార్యలో కూడా ఎవరొచ్చిండు? ఆ రోజు యూదా ప్రభు బలలో పాల్పొందిన వెంటనే వాళ్ళలోనికి ఎవరు వచ్చారంట? సాతాను ప్రవేశించారు కదా. ఈమెలో కూడా పోయినట్టున్నాడు, చచ్చిపో అని అన్నాడు. ఆ తర్వాత చదవండమ్మా. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనేను. ఈ సంగతులలో ఏ విషయములో కూడా యోబు తన నోటి మాటతో కూడా ఏం చేయలేదంట? పాపం చేయలేదు. తద్వారా మొదట నష్టపోయాడు. తన పనివారు కూడా తనను లెక్క చేయటం లేదు. అరే నీళ్ళు తీసుకురారా అంటే ఒకలాగా చూస్తున్నాడు అనమాట. ఎవరు పట్టించుకోవట్లే. ఒకప్పుడు యోబు అలా దారిలో వెళ్తూ ఉంటే అందరూ వంగొంగి దండాలు పెట్టేటోళ్ళు. ఇప్పుడు అసలు మర్యాదనే ఇవ్వటంలే. స్నేహితులు వచ్చినారు 4, ఆయన ఆదరిద్దామని. ఏమంటున్నారు? ఏం పాపం చేసినావో ఏమో. మనం కూడా అట్లనే చేస్తాం కదా. ఎవరైనా ఇబ్బందులు ఉంటే ఏం చేస్తాం? ఏం చేసినాడో ఏమో, అందుకొరకు అట్లా అయింది అని అనుకుంటా. కానీ 42వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు తన విషయమై చేసిన గొప్ప కార్యము యోబు గ్రంథం 42:12లో రాయబడుతుంది. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే ఎలాగంట? మరి అధికముగా, 2 అంతలు కాదు, ఇంకా అధికముగా, ఇంకా ఎక్కువనే ఆశీర్వదించిండవచ్చు. కాబట్టి మొదట ఆశీర్వదించినంతకంటే మరీ అధికముగా ఆశీర్వదించాను. కాబట్టి మొదట నష్టపోయాడు, శత్రువు నష్టం చేశాడు. కానీ యథార్థతను విడిచిపెట్టలేదు యోబు. దేవుని స్తుతించాడు, నోటి మాటతో కూడా పాపము చేయలేదు. తద్వారా చివరికి వచ్చేసరికి యోబు ఏమైనాడు? మరీ అధికముగా ఆశీర్వదించబడిన వాడుగా ఉన్నాడు. అలాగే యెహోషువ
ప్రధాన యాజకుడైన యెహోషువ. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో కూడా మనకి ఇలాంటి సందర్భమే. సాతానుడు అక్కడ కూడా ఉన్నాడు. కాబట్టి జకర్యా 3వ అధ్యాయం 1వ వచనం, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలబడి ఉండగా, ఈ మాట గమనించండి, ఎవరంట? సాతాను ఫిర్యాది అతని కుడిపార్శ్వమున నిలబడి అతను నాకు కనపరచెను. ఏమని ఫిర్యాదు చేస్తున్నాడు అనంటే, యెహోషువ ఎలాగున్నాడు? మలిన వస్త్రములు కలిగిన వాడని ఫిర్యాదు చేస్తుంటే, ఇలాంటోడు నీ సన్నిధిలో నిలబడటానికి యోగ్యుడు కాదు అని ఫిర్యాదు చేస్తుంటే, దేవుడు అన్నాడు, 7వ వచనం చివరిలో రాయబడుతుంది, ఆ తర్వాత ఆయనకు ప్రశస్త వస్త్రం తొడిగించి, చివరికి 7వ వచనం చివరి భాగంలో, నా సన్నిధిలో నా ఆవరణములలో నీవు అధికారివిగా ఉంటావు, నా సన్నిధిలో నిలిచే భాగ్యమును నీకు ఇస్తానన్నాడు. అంటే అపవాదేమో సన్నిధిలో నుండి వెళ్ళిపోవాలి అని ఫిర్యాదు చేశాడు. దేవుడు ఏం చేశాడు? ప్రశస్త వస్త్రం తొడిగించి దేవుని సన్నిధిలో నిలిచే భాగ్యమునిచ్చాడు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా మనం సమకూర్చబడాలని కోరుతాడు. అందుకొరకు ఈ సంవత్సరం మనకిచ్చిన వాగ్దానాలు, దావీదు సమస్తమును సంపాదించుకునేను లేదా రక్షించుకునేను. చివరి వచనం కూడా, మిడతలు తినివేసిన సంవత్సరముల పంటను మరలా, అంటే సమకూర్పు, ఏదైతే నష్టం జరిగిందో అంతటిని మరలా ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు. దావీదు కూడా ఇక్కడ భార్య పిల్లలను ఏమైనారు? కోల్పోయాడు. అమాలేకీయులు వచ్చి వారి ఊరిని కూడా ఏం చేశారంట? తగలబెట్టారు. కాబట్టి మొదటి సమూయేలు 30వ అధ్యాయంలో మనం ఆ విషయాలు జ్ఞాపకం చేయబడుతుంది. 4వ వచనములో ఆ పరిస్థితిని అంతటిని బట్టి, ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. ఎలాంటి పరిస్థితి అంట? దావీదు ఏం చేస్తున్నాడంట? ఏడుస్తున్నాడంట. ఎట్లా ఏడుస్తున్నాడు? ఏడవటానికి కూడా, మగపిల్లలు ఎప్పుడన్నా అట్లా ఏడవంగా చూసిరా మీరు? ఏడవటానికి కూడా శక్తి లేకుండా ఏడ్చేంత పరిస్థితి. ఆడపిల్లలు ఏడుస్తారు కదా, బక్సింగ్ గారు అంటారు, బస్ స్టాండ్లన్నా ఏడుస్తారంట, రైల్వే స్టేషన్లో ఏడుస్తారంట, ఎక్కడైనా ఏడుస్తారంట. వాళ్ళకి ఇక్కడ ఏడవాలి, ఇక్కడ ఏడవద్దని ఏముంటుందంట, ఎక్కడైనా ఏడ్చేస్తారంట. కానీ పురుషులు అలాగినా ఏడవలేరు. కానీ దావీదు అంటే ఎంత నష్టం జరిగిందో చూడండి. చివరికి తనతో ఉన్నటువంటి వారే తను ఏం చేయాలనుకున్నారు? రాళ్లతో రువ్వి చంపాలి అని అనుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో దావీదు ఉండగా, దావీదు తిరిగి సమకూర్చబడుటకు కొన్ని సంగతులు హేతు అవుతూ వచ్చాయి. ఏమిటి ఆ సంగతులు? ఈరోజు మనం కూడా పోయిన సంవత్సరం మోటో వర్సెస్లో వాగ్దానాలు ఏంటి? ఆయన సముద్రమును దాని పొంగును ఏం చేస్తాడంట? అణిచివేస్తాడు. ఆయన గద్దింపగా అది ఏమైంది? మిక్కిలి నిమ్మలమాయను. కాబట్టి పోయిన సంవత్సరం అంతా ఘోష, నష్టం, ఎక్కడ ప్రతిఫలం లేని పరిస్థితి. కానీ ఈ సంవత్సరం ప్రభు చెప్తున్నాడు, నీవు సమకూర్చుకుంటావు. ఎలాగునా? సమస్తము కాదు, అంతకు మించి. కాబట్టి దావీదు కూడా ఆ తర్వాత వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు తరిమారు శత్రువును. పట్టుకున్నప్పుడు వాళ్ళ పిల్లలను వాళ్ళు నష్టపోయిందే కాదు, దోపుడు సొమ్ము కూడా వాళ్ళు తెచ్చుకున్నారు. అంటే నష్టపోయిన దానికంటే మరి అధికముగా వారు సంపాదించుకుంటూ వచ్చారు. కాబట్టి ఈరోజు ప్రభు మనతో చెప్తున్న మాట, ఈ సంవత్సరంలో తిరిగి మరలా హెర్మోను ఏమవుతుంది? సమకూర్చుకుంటుంది. నష్టము కంటే మరీ అధికమైన సమకూర్పు ఉంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. అయితే అలాగ సమకూర్చబడాలి అని అంటే, దావీదు జీవితంలో సమకూర్చబడుటకు 1-2-3 తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం అలాంటి ఒక తీర్మానం చేసుకుంటే, అలాంటి యోగ్యమైనటువంటి ప్రవర్తన కలిగి మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని సమకూరుస్తాడు. అందులో మొదటగా రండి, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం
6వ వాక్యం. దావీదు మిక్కిలి దుఃఖపడెను, మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇక్కడ నుండి పరిగెరుకుంటాం. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. సమకూర్చబడుటకు దావీదులో ఉన్నటువంటి మొదటి ఆ మంచి అనుభవం ఏమిటంటే, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడు? ధైర్యము తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా సమకూర్చబడాలి అని అంటే, గతం ఎంత నష్టమైనా పర్వాలేదు, పరిస్థితులన్నీ నీవు చచ్చిపోయేంత పరిస్థితులు వస్తున్నాయేమో, అయినా ప్రభు అంటున్నాడు, దావీదు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దావీదు జీవితం ద్వారా మనకు నేర్పిస్తున్న పాఠం, నీవు నేను ఎలా ఉండాలంట? ధైర్యము తెచ్చుకొనము. దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి ధైర్యము. ఏ మనిషిని బట్టి ధైర్యం తెచ్చుకునే పరిస్థితి లేదేమో నీకున్నటువంటి ఉద్యోగం కావచ్చు, లేకుంటే పొలం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, వాటిలో కూడా నష్టమే. వాటిని బట్టే మనం ధైర్యం తెచ్చుకుందాంలే అనుకుంటే, వాటి ద్వారా కూడా ధైర్యం తెచ్చుకునే పరిస్థితి నీకు లేదేమో. అయితే ప్రభు అంటున్నాడు, దావీదు ద్వారా నేర్పుతున్న మాట, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకునేను. కాబట్టి ఈరోజు నేను దేవుణ్ణి బట్టి ఏం తెచ్చుకోవాలా? ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యం నీవు నేను కలిగి ఉండాలంటే ఎక్కడ దొరుకుతుంది? ధైర్యము ఎక్కడ దొరుకుతుంది? ఎక్కడైనా దొరుకుతుంది అంటే కొనుక్కోవచ్చు కదా, అప్పు చేసన్నా కొనుక్కోవచ్చు. కానీ బైబిల్ చెప్తుంది, నీవు ధైర్యముగా ఉండాలంటే ఒక 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటగా సామెతల గ్రంథం 28వ అధ్యాయం మొదటి వాక్యం. సామెతలు 28:1. ఎవడును తరమకుండానే దుష్టుడు ఏమవుతున్నాడు? పారిపోతాడు. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా. ఎవరు ధైర్యంగా ఉంటారు? ఈరోజు దావీదు వలె దేవుని బట్టి నువ్వు ధైర్యంగా తెచ్చుకోవాలంటే నీలో నాలో ఏమంటాలా? నీతిమంతులు ఎలా ఉంటారంట? సింహము వలె ధైర్యముగా ఉంటారు. సింహం ఎలాంటిదంటే, దానికి ఎలాంటి ఎదురు వచ్చినా, ఎలాంటి సంగతి దానికి ఎదురుగా వచ్చినా దానిని ఎదురించుటకు అది ధైర్యంతో ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలమైన నీవు నేను కూడా మనము ధైర్యం కలిగి ఉండాలంటే మనము నీతిమంతులముగా తీర్చబడాలి. బైబిల్ చెప్తుంది కదా, రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యములో మనం చదువుతాం, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడును లేడు, దేవుణ్ణి వెదకువాడు. మనము నీతిమంతులము కాదు. ఎందుకనంటే దేవుణ్ణి వెదికే పరిస్థితి మనకు లేదు. కాబట్టి ఇక్కడ కూర్చుని మీలోనే ఇంకెవరైనా ఇలాంటి స్థితిలో, అంటే దేవునిని కలిగి ఉండకపోతే, దేవునిని వెదకకపోతే, దేవునిని మన హృదయంలో చేర్చుకోకపోతే మనము నీతిమంతులము కాలేము. మనము దుర్నీతి పరులముగా ఉంటాం. అందుకొరకే ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 20వ వాక్యములో కూడా మనం ఈ మాట చదువుతాం. ప్రసంగి 7:20. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒక్కడైనను. ఎవరంట? ఇంతమంది జనాలలో ఒక్కడు కూడా లేడా అని అంటే, జ్ఞాని అయిన ప్రసంగి అంటాడు, పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు ఒక్కడైనను లేడు. కాబట్టి ప్రతి మానవుడు కూడా పాపములో ఉన్నాడు. పాపములో ఉన్న మానవాళి పాప ప్రాయచిత్తం కలిగి ఉంటే వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడతారు. ఎవరి పాపములైతే ప్రాయచిత్తం చేయబడతాయో వారు సింహము వలె ఎలా ఉంటారు? ధైర్యముగా ఉంటారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నీ పాపములు క్షమించబడ్డాయా? నీ పాపములకు ప్రాయచిత్తం దొరికిందా? ఒకవేళ నీ పాపములు క్షమించబడ్డాయని నిశ్చిత లేకపోతే, ఇదిగో పాపములు క్షమించుటకు అధికారము కలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా కన్యక గర్భాన జన్మించాడు,
పవిత్రమైన జీవితం చేశాడు. నీ కొరకు కలవరి సిలువలో రక్తం కార్చినాడు. ఆ రక్తం మానవుని ప్రతి పాపమును కడుగుతుంది. అయితే నేను పాపిని అని నువ్వు ఒప్పుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన రక్తం నీ ప్రతి పాపమును కడిగి వేస్తుంది. ఎప్పుడైతే నీ పాపములు క్షమించబడతాయో అప్పుడు నీతిమంతుడుగా, పరిశుద్ధుడవుగా, పవిత్రుడవుగా నీవు తీర్చబడతావు. కనుక రక్షణ లేని వారికి వారు నీతిమంతులుగా తీర్చబడలేరు. నీతిమంతులుగా తీర్చబడకపోతే వారి జీవితంలో ధైర్యమును, దేవుణ్ణి బట్టి ధైర్యమును తెచ్చుకోలేరు. కాబట్టి మొదటిది ఏంటంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడాలి, అనగా పాపము నుండి విడిపించబడాలి, క్షమాపణ కలిగి ఉండాలి. యేసు ప్రభువు వారి లోకానికి రక్షకుడుగా వచ్చాడు. అందుకొరకే 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వాక్యంలో రాయబడుతుంది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని. కాబట్టి లూకా 19:10లో కూడా మనం చదువుతాం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు యేసు ప్రభువు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి ఇంకా రక్షణ లేకుండా పాపములో నీవు ఉన్నట్లయితే ప్రియమైన సోదరుడా, నీ పాపములు క్షమించి నేను నీతిమంతుడిగా తీర్చుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభువా, నేను పాపిని, నువ్వు నా కొరకు రక్తం కార్చావు, చనిపోయే సమాధి చేయబడి తిరిగిలేచావయ్యా, నమ్ముతున్నా, నీ రక్తంతో నా పాపము కడగమని అడిగితే యేసు రక్తం ప్రతి పాపము నుండి నిన్ను కడిగి నిన్ను పవిత్రునిగా, నీతిమంతుడిగా తీర్చిదిద్దుతుంది. అప్పుడు దేవుణ్ణి బట్టి నువ్వేం తెచ్చుకోగలవు? ధైర్యము తెచ్చుకోగలవు. కాబట్టి ఇంకెవరైనా యేసును అంగీకరించకపోతే బైబిల్ చెప్తుంది, నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఈరోజు యేసును మీ హృదయంలోనికి చేర్చుకోండి. ఏం చేయాలా? హృదయంలోనికి చేర్చుకోండి. అందుకొరికి ప్రకటన 3వ అధ్యాయం 20వ వాక్యంలో అంటాడు, ఇదిగో తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరము విని ఏం తీయాలంట? తలుపు. ఏ తలుపు? ఈ తలుపు నువ్వే వేసుకున్నావు లోపట. ఆయన ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. ఎక్కడున్నాడు? బయట ఉండి తట్టుతా ఉన్నాడు. లోపల నువ్వేం చేసినావు? గడియ వేసేసుకున్నావు. ఇప్పుడు తలుపు తెరిస్తే, యేసు నా హృదయంలోనికి రా, నీ రక్తంతో నా పాపం కడుగుమని నువ్వు ప్రార్థిస్తే ఆయన నీ హృదయంలోనికి వస్తాడు. యేసు ప్రభు దొంగ కాదు. ఎవరైనా దొర, రాజు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నువ్వు ఆహ్వానించకపోతే నీలోనికి ఆయన రాడు. కనుక నేడే యేసును హృదయంలోనికి చేర్చుకుంటే నీ పాప ప్రాయశ్చిత్తం దొరుకుతుంది, నీవు నీతిమంతుడుగా తీర్చబడతావు. నీ పరిస్థితులు ఏవైనా దావీదు వలె ఏం తెచ్చుకోగలవు? నువ్వు దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకోగలవు. రెండవదిగా, ఇప్పుడు ఇంతవరకు మనం సువార్త ప్రకటించాం. కాబట్టి ఇంకెవరైనా యేసును అంగీకరించకపోతే ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి నీ నష్టమంతా సమకూర్చుకోవాలంటే నీవు నీతిమంతుడుగా తీర్చబడాలి. నీతిమంతులంగా తీర్చబడిన మనం ధైర్యముగా ఉండాలి. నష్టం జరిగింది, గత సంవత్సరం అంతా నష్టమేనేమో, అయితే ఆధ్యాత్మిక భౌతికమైన జీవితంలో తిరిగి సమకూర్చబడాలి అనంటే నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి దేవుని బట్టి. అయితే ధైర్యం తెచ్చుకోవాలంటే ఎవరు, ఎలాంటి వారు నీతిమంతులుగా తీర్చబడిన వారి జీవితంలో ధైర్యం తెచ్చుకోవడానికి ఇంకొక అనుభవం కూడా బైబిల్ జ్ఞాపకం చేస్తుంది. ఏమిటి ఆ అనుభవం అంటే, రండి, అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 15వ వాక్యం. అపోస్తుల కార్యములు 28:15. అక్కడి నుండి సహోదరులు మా సంగతి విని అప్పియ సంతపేట వరకు త్రిసత్రముల వరకును మమ్మను ఎదుర్కొన వచ్చిరి. పౌలు వారిని చూచి, ఇక్కడ నుండి మనం పరిగెరుకుంటాం, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకొనేను. కాబట్టి రక్షించబడిన మన జీవితంలో మనము ధైర్యము తెచ్చుకోవాలి అనంటే మనం ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారో వారు ధైర్యముగా ఎలాంటి పరిస్థితులు వచ్చినా దావీదు వలె దేవుణ్ణి బట్టి ఏం చేస్తారు? ధైర్యము తెచ్చుకుంటారు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి జీవితం కలిగి ఉండాలి? దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకొని సమకూర్చుకోవాలంటే నీవు నేను కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞత లేని వారముగా మనము ఉండకూడదు.
కాబట్టి ఏ విషయంలో కృతజ్ఞత, ఏ విషయంలో అంటే ప్రతి విషయములో కృతజ్ఞత కలిగి ఉండాలి. చెప్తారు ఎవరైనా? 1 దెస్సలోనిక 5:16-18. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయములో. ఏ విషయంలో కృతజ్ఞత చెల్లించాలా అంటే మేలు జరిగినా కీడు జరిగినా కూడా ఎవరైనా కృతజ్ఞత కూడికి పెట్టుకుంటారా? ఒకసారి అంట ఒక పాప 10th క్లాస్ ఫెయిల్ అయిందంట. ఫెయిల్ అయితే అందరికీ స్వీట్ బాక్స్ తెచ్చి ఏమిచ్చింది? స్వీట్స్ పంపుతా ఉంది. ఏంటంటే మా పాప ఏమైంది? ఫెయిల్ అయింది. నేను ఫెయిల్ అయినానని చెప్పి ఏం చేసిందంట? ఎవరైనా చేస్తారా? ఫెయిల్ అయినామనుకో ముఖం కూడా చూపించారు కదా, ముఖం కూడా చూపించారు. ముఖం కూడా చూపించడం కాదు, నాలాంటి వాళ్ళు అయితే ఇల్లు ఇచ్చిపెట్టిపోతారు. ఏం చేస్తారు? నేను అలా చేశాను. 10th క్లాస్లో నేను ఫెయిల్ అవుతానని చెప్పి ఇక ఎగ్జామ్ రాయకుండా హైదరాబాద్కు పారిపోయినా. ఎవరైనా ఫెయిల్ అయినా కూడా ధైర్యంగా తిరగలరా? కృతజ్ఞత కలిగి ఉండగలరా? ఎలాంటి నష్టం జరిగినా దావీదు ద్వారా మనకు నేర్పబడుతున్న పాఠం, దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. అయితే మనలో ఏముండాలా? కృతజ్ఞత జీవితం మనము కలిగి ఉండాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇది దేవుని చిత్తం. మన విషయంలో ఇది దేవుని చిత్తం. కాబట్టి నువ్వేం జరిగినా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. యోబు అదే చేశాడు కదా. ఏం చేశాడు? అంతా నష్టం జరిగితే యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే అంటామా మనం? ఒక ఆయన ఇట్లనే ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చాడంట. వచ్చి పాస్టర్ గారితో చెప్పాడంట, పాస్టర్ గారు ఈరోజే నేను లాస్ట్, ఇంకా ఈరోజు నుండి మందిరానికి నేను రాను, ఇక యేసు అనే మాట కూడా నేను ఎత్తను. ఏందయ్యా ఎందుకు మందిరానికి రావట్టును? ఏం జరిగిందంటే, ఏం జరగాలేంటండి, అంతా నష్టమే, అంతా నాశనమే, ఇక దేవుడొద్దు నాకెవడొద్దు, దేవుడొద్దు నాకెవరొద్దు అని చెప్పి అన్నాడంట. అయితే ఇక నువ్వు నా కొరకు ప్రార్థన చెయ్యి, ఇక నేను వెళ్ళిపోతానని అన్నాడంట. అంటే నేను లోకంలో కలిసిపోతా, యేసుప్రభు నాకు వద్దు, మందిరం వద్దు, ఏమొద్దు అని అన్నాడంట. ఇప్పుడు పాస్టర్ గారు ఏం చేయాలి చెప్పండి? హొర లోకంలో కలిసిపోని చెప్తారా? ఆ పాస్టర్ గారు తెలియగలిగినాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడేవాళ్ళు. ఆయన ఏమన్నాడంటే, సరేనయ్యా మంచిదే, నేను ప్రార్థన చేస్తాను, లోకంలోకే పోదులే, అయితే నేను కూడా ఒక మాట చెప్తాను, నీవు ప్రార్థన చేయమన్నావు, నేను చేస్తాను అంటున్నాను, కాబట్టి నేను చెప్పింది కూడా నువ్వు చేయి అని అన్నాడంట. ఆ రూమ్లోకి పోయి, గెస్ట్ రూమ్లోకి పోయి 1 గంట సేపు ఏం చేయి? ప్రార్థన చేయి. ఏమని ప్రార్థన చేయి? ఫస్ట్ దేవుని దగ్గరకు వచ్చినావు కదా నువ్వు, అప్పటి నుండి దేవుడు నీకేమేం చేశాడు అన్నీ చెప్పి, ఎట్లా బ్రతికినావు, ఎట్లుండే, ఇటువంటి ఎట్లా చేశాడు దేవుడు అని అన్నీ చెప్పి, లాస్ట్కు ఇక దేవునికి చెప్పు, ఏమని? నేను ఇక నిన్ను విడిచిపెడతా, నేను నిన్ను విడిచిపెడతా, నీ గుడికి రాను, నీ పేరు కూడా నేను ఎత్తను అని చెప్పేసిరా, ఇక నేను కూడా ప్రార్థన చేస్తా, పోదులే అని అన్నాడు. సరే పాస్టర్ గారు చెప్పిండు కదా అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిండంట. లోపలికి వెళ్ళి ఇంకా చేతులు ఎత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఏమని? ప్రేమగల తండ్రి యేసు ప్రభువా, నేను పాపములో ఉంటిని. ఎలాంటిది? మనం ఆరాధనలో 4 విషయాలు చెప్పుకున్నాం కదా. మొదటిది నూతన జన్మ. ఒకప్పుడు పాత జన్మ, పాపంలో రోతలో ఉంటిని, ప్రభా నాకు నూతన జన్మనిచ్చినావు, వందనాలయ్యా అని అన్నాడంట. ఆ తర్వాత రెండవదిగా ఏంటి? నూతన హృదయం. ఒకప్పుడు పాడైన హృదయమయ్యా, నూతన హృదయాన్ని నాకు ఇచ్చినావు, వందనాలయ్యా. ఆ తర్వాత నూతన స్వభావం, పాత స్వభావం తీసేసినావు, కొత్త స్వభావం ఇచ్చినావు, వందనాలయ్యా. ఆ తర్వాత నూతన జీవాన్ని, ఎప్పుడో మాయమైపోవాల్సిన నూతన జీవాన్ని, సమృద్ధి అయిన జీవాన్ని ఇచ్చినావయ్యా. ఈరోజు నూతన గీతం కూడా ఇచ్చినావు. అన్నీ ఆరాధన చేసి చివరికి ఏమన్నాడు తెలుసా? ఈ చిన్న నష్టానికి ప్రభువా నేను విడిచిపెడతాడా? నేను నిన్ను విడిచిపెట్టాను ప్రభువా, యేసునామములో ప్రార్థన చేస్తున్నానని చెప్పి థ్యాంక్స్ చెప్పేసి బయటకు వచ్చిందంట. బయటకు వచ్చిన తర్వాత పాస్టర్ గారు కాసుకొని ఉన్నాడు. ఏమని?
అరాయా ప్రార్థన చేద్దాం పోదురా అంటే, లేదులే పాస్టర్ గారు మనసు మార్చుకున్నా. అంటే ఎందుకు మారింది అని అంటే, తన జీవితంలో తాను దేవుని ద్వారా పొందుకున్న విషయాలన్నిటినీ ఆయన స్మరిస్తూ దేవునికి కృతజ్ఞత చెల్లించాడంట. అంతసేపు ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడు. తద్వారా బలహీనపరచబడిన ఆ వ్యక్తి ఏమైనాడు? బలము తెచ్చుకొని, ధైర్యము తెచ్చుకొని, ఇక నా ప్రభుని నేను విడిచిపెడతానా ప్రభువా, నేను ఆయన్ను విడిచిపెట్టను, నేను ఆయన్నే హత్తుకొని ఉంటాను అని చెప్పి తీర్మానం చేసుకొని వెళ్ళాడంట. కాబట్టి కృతజ్ఞత కలిగి ఉంటే మనము ధైర్యము తెచ్చుకుంటాం. నీ జీవితంలో ఏమి జరిగినా నీవు నేను ఏం చేయాలా? దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలా, థ్యాంక్స్ మనము చెప్పాలి. కాబట్టి కొన్నిసార్లు పడిపోవచ్చు, కృతజ్ఞత చెప్పే విషయంలో పడిపోవచ్చు, తప్పిపోవచ్చు. కానీ దేవునికి దూరమై మాత్రమేం కాకు, పడిపోకు. ఒక ఆయన అన్నాడు, మనం పడిపోతాం తప్పకుండా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదురు, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి. కానీ ఎక్కడ పడాలా? ఎక్కడ పడాలా? యేసుకు వెలపట మనం పడిపోయినామనుకో తిరిగి లేయలేం. ఎక్కడ పడాలా? యేసు లోపట ఉండి పడినా మరలా ఆయన ఏం చేస్తాడు? సమకూర్చేటువంటి వాడుగా ఉన్నాడు. అందుకొరికి ఆయన ఏం చెప్పాడంటే, ఒరే ఎన్నిసార్లైనా పడు, బస్సు ఎక్కినాక బస్సులో పడు, కానీ బస్సు కింద మాత్రం పడొద్దు. బస్సు కింద పడ్డావనుకో ఏమవుతుంది? కాబట్టి నష్టం జరుగుతుంది. కాబట్టి ఏ పరిస్థితులు వచ్చినా ప్రభువులో ఉండాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. అప్పుడు మనం ఎలా ఉంటాము? ధైర్యముగా ముందుకు సాగగలం. ఎప్పుడైతే ధైర్యంతో ముందుకు సాగగలమో అప్పుడు అంతటిని మరలా సమకూర్చుకుంటాం. అందుకొరికి దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం చేశాడు? ధైర్యము తెచ్చుకునేను. మనకు పాట ఉంది కదా, యేసు మనతో నుండగా ధైర్యముతో సాగుచు కఠిన మార్గమైనను వెనుకకు తిరగను. పాట అయితే అర్థం, కానీ కఠిన మార్గం వచ్చిందనుకో ఏం చేస్తాం? మందిరానికి ఫస్ట్ మందిరం, తర్వాత దేవుడు, ఇంకా తర్వాత సేవకుడు, ఇంకెవరైనా చెప్తే వాళ్ళ మీద కూడా అందరి మీద రివర్స్ అయిపోతాం కదా. కానీ బైబిల్ చెప్తుంది, మనము ఏ పరిస్థితుల్లో వచ్చినా వెనకకు తిరగక ఆ పరిస్థితులను బట్టి యోబులాగా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. అందుకొరకే అపోస్తలుడైన పౌలు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యము తెచ్చుకునేను. కాబట్టి కృతజ్ఞత బుద్ధి, కృతజ్ఞత జీవితం మనం కలిగి ఉన్నప్పుడు మనం ధైర్యంగా ఉంటాం దేవుని బట్టి. అప్పుడు మరలా దేవుడు ఏం చేస్తాడు? అంతటిని సమకూర్చేటువంటి వాడిగా ఉంటాడు. కృతజ్ఞత బుద్ధే కాదు, ఇంకొక అనుభవం కూడా ధైర్యం కొరకు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో ఆ మాట చదువుకుంటాం. యోబు గ్రంథం 4వ అధ్యాయము 6వ వాక్యం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. కాబట్టి భక్తి ఉంటే మనకేమొస్తుంది? మనం భక్తులమైతే ధైర్యం వస్తుంది. మనలో భక్తి ఉందా? భక్తి ఉందా? హెర్మోనులో ఏముండాలి? భక్తి ఉండాలి. కానీ ఈ దినాన క్రైస్తవ్యంలో విశ్వాసులలో ఏమొస్తుంది అని అంటే భక్తి హీనత. భక్తి హీనత, భక్తి లోపిస్తుంది, భక్తి లోపిస్తుంది. అందుకొరకే తిమోతికి రాస్తూ పౌలు భక్తుడు ఈ మాటలు అంటారు. ఏమంటాడు? పైకి ఎలా ఉన్నారంట? పైకి భక్తి గల 2వ తిమోతి 3:5 వాక్యం. పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఎందురు. కాబట్టి పైకే ఏముందంట? భక్తి. కానీ భక్తిలో ఉన్న శక్తిని మనం ఏం చేయట్లేదు? ఆశ్రయించకపోతే మనం ధైర్యముగా ముందుకు వెళ్ళలేం. భక్తులైతే ఏం చేస్తారు? దేవునిని బట్టి నష్టము జరిగినా ఏం తెచ్చుకుంటారు? ధైర్యము తెచ్చుకొని దేవుని దగ్గరికి వెళ్తారు. ఈరోజు మనం భక్తులమైతే మనం కూడా ధైర్యముగా ఉండగలం. కాబట్టి హెర్మోను నీలో భక్తి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి భక్తి నీలో ఉంటే నువ్వు ధైర్యం తెచ్చుకుంటావు. అందుకొరకే
పైకి భక్తి గల వారి వలె కాకుండా భక్తిలో ఉన్నటువంటి ఏం చేయాలా, శక్తిని మనము ఆశ్రయించాలి. ఎప్పుడైతే భక్తులుగా ఉంటామో దేవుని వాక్యంలో 16వ కీర్తన 3వ వాక్యంలో రాయబడుతుంది, భూమి మీదనున్న భక్తులు శ్రేష్ఠులు, వారు నాకు కేవలము, నువ్వు శ్రేష్ఠుడవుగా చేయబడతావు. ఎవరు? భక్తి నీవు కలిగి ఉంటే నువ్వు శ్రేష్ఠుడవు. ఆ తర్వాత భక్తులను దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు, భక్తులను కాపాడుతాడు. భక్తులు ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలకు జవాబును కూడా ఇస్తాడు. ఎన్నో విషయాలు భక్తుల గురించి రాయబడుతున్నాయి. కాబట్టి వారి జీవితాల్లో కూడా బైబిల్ గ్రంథంలో భక్తులు ఎన్నో అనుభవాలు గుండా వెళ్తున్నప్పుడు వారు భక్తిని ఆశ్రయించారు, భక్తిని విడిచిపెట్టలేదు. అందుకొరకే 1 తిమోతిలో మనం ఈ మాట చదువుతాం, 4వ అధ్యాయంలో ఆ మాట ఉంటుంది. భక్తి అంట అది ప్రయోజనకరం అనే మాట వాడబడుతుంది. 4వ అధ్యాయం 8వ వాక్యం, శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకి ప్రయోజనకరమవును కానీ దైవ భక్తి ఇప్పటి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరం. కాబట్టి ఈరోజు మనలో ఏముండాలని దేవుడు కోరుతున్నాడు? భక్తి. ఏముండాలా? భక్తులు ధైర్యము కలిగి ఉంటారు, భక్తులు ధైర్యము కలిగి ఉంటారు. భక్తిహీనత నీ ధైర్యాన్ని ఏం చేస్తుంది? పోడగొడుతుంది. కాబట్టి మనం భక్తిని కలిగి ఉండాలి. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? కాబట్టి ఈరోజు నీవు ధైర్యముగా ఉండాలి అనంటే, తిరిగి సమకూర్చబడాలి అనంటే, నీవు దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవడానికి మొదట నీతిమంతుడవుగా తీర్చబడాలి. రెండవదిగా కృతజ్ఞత జీవితము చేయాలి. మూడవదిగా భక్తి కలిగిన వాడవుగా నీవు నేను బ్రతకాలి. కానీ ఈరోజు ఆ భక్తి అనేటువంటిది ఏమవుతుంది? లోపించిందేమో. కనుక తిరిగి మరలా మనం భక్తులముగా ఉండాలి. భక్తి యొక్క శక్తిని మనము ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ఇప్పుడు లోకములో మనం గమనిస్తే 40 రోజుల భక్తి చేస్తారు, ఇంకా 30 రోజుల భక్తి చేస్తారు, వారం రోజుల భక్తి చేస్తారు, 20 రోజుల 21. కాబట్టి వాళ్ళ భక్తి ఎంతవరకు అంటే ఎంతవరకు? అంతవరకే భక్తి, అంతవరకే భక్తి. మా తమ్ముడు కూడా ఈ నల్ల బట్టలు వేసుకుంటాడు అనమాట. ఆయన పోయిన సంవత్సరంలో కూడా వేశాడు, భక్తి చేశాడు. 40 రోజులు అయిపోయింది, పోయినారు, వచ్చేసినారు. వచ్చిన 2వ రోజే ఫుల్ తాగిండు. ఏం తాగిండు? ఫుల్ తాగిండు. చివరికి తన భార్యను బెల్ట్ తీసుకొని కొడితే వాతలు వచ్చేసినాయి. ఏమొచ్చినాయి? గొంతు పట్టుకొని లేపేసిందంట ఇట్లా. ఆ అమ్మాయి మా మేనమామల దగ్గరికి వెళ్ళిపోయింది, మీ అల్లుడు 2 కొట్టిండు, వచ్చి న్యాయం చేయండి అని. వాళ్ళ భక్తి ఎలాంటిది? ఎలాంటిది? అదింత అప్పటి వరకే. అంతవరకు ఏమంటారు? దారం కట్టుకున్నాడు. ఎప్పుడైతే అయిపోయిందో మరలా యథా రాజా అదదా ప్రజ అన్నట్టుగా మరలా పాత జీవితమే. కానీ క్రైస్తవుని భక్తి అలాంటిది గా ఉండకూడదు. కాబట్టి క్రైస్తవుడు 40 రోజుల భక్తి కాదు, 40 రోజుల వ్రతము కాదు, 40 రోజులు నాజీర్ కాదు క్రైస్తవుడు. ఎంతవరకు అనంటే నీ భక్తి నీవు చనిపోయేంత వరకు, ప్రభువు వచ్చేంత వరకు నీవు భక్తి జీవితాన్ని చేయాలి. నీవు భక్తి జీవితాన్ని చేయాలి. ఎక్కడ నీవు రాజీ పడటానికి వీల్లేదు. ఆదివారం మాత్రమే. నేను ఇప్పుడు మూవలో సేవ చేస్తున్నా, అక్కడ సంఘ పెద్ద ఉంటాడు, ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభువా సంఘంలో అనేకులు ఆదివారం భక్తులు ఉన్నారు ప్రభువా. ఎవరంట? ఆదివారం భక్తులు ప్రభువా. అంటే ఆదివారం తప్ప ఎప్పుడు రారు ఇక మందిరంకి. ఆదివారం ఏమో మందిరం నిండిపోతుంది. ఇక బుధవారం సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ స్టడీ. ఇంకా ఎప్పుడు వచ్చా 10-12 మంది తప్ప ఇంకెవ్వరు ఇక రారు ఇక. అందుకొరికి ఆయన ప్రార్థన చేస్తాడు, ప్రభు ఆదివారం భక్తులు కాకుండా నిజమైన భక్తులుగా ఉండాలి ప్రభు. మనం భక్తులమేనా? భక్తుడైతే
సంఘ ప్రార్థనలో ఉంటాడు, బైబిల్ పఠనంలో ఉంటాడు, ఉపవాస ప్రార్థనలు మార్నింగ్ టైంలో ఉంటాయి కాబట్టి నీ పనులను బట్టి ఒకవేళ అనుకూలంగా ఉంటే ఏం చేయాలా, నీవు దాంట్లో కూడా పాలు పొందాలి. సిస్టర్స్ మీటింగ్ కూడా ఉంటుంది కదా, సిస్టర్స్ మీటింగ్లో కూడా ఏం చేయాలా, నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా ఉండకూడదు. నువ్వు భక్తురాలవైతే ఏం చేస్తావు, దేవుని మందిరం కొరకు ఈరోజు మీటింగ్ ఉందని చెప్పి భక్తులు దేవుని ఇంటికి పరిగెత్తుకొని వస్తాడు. భక్త్ సింగ్ గారికి ఇష్టమైన వాక్యం 84 కీర్తన మొదటి వచనం, యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కాబట్టి మనం గంటన్నర టైం కేటాయించుకోలేం కదా దేవుని మందిరం కొరకు. కేటాయించుకుంటున్నామా? ఈవినింగ్ మీటింగ్స్కి ఎంతమంది అటెండ్ అవుతున్నారు? భక్తులైతే ఏం చేస్తారు, నీ భక్తిని క్రియలలో ఏం చేయాలా, రుజువు చేయాలి. కాబట్టి లోకములో వాళ్ళు చేసే భక్తి ఎలా ఉంటుంది తెలుసా, 4 గంటలకు లేస్తారు. ఒకసారి మూవలో ఉంటే నా దగ్గర కూడా వచ్చిండు, అటుపోయిన సంవత్సరం నల్లబట్టలు వేసుకునే వచ్చిండు. ఉల్లిగడ్డలు మా దగ్గర పండించారనమాట. అవి అమ్ముకోవటానికి కొత్తగూడెంకి వచ్చాడు. వెళ్తా విజయవాడ వచ్చిందనమాట. ఇక రాత్రి అయింది, అన్న దగ్గర ఉండి పొద్దున్నే పోదాం అన్నట్టుగా వచ్చారు. నేను వాళ్ళు స్నానం చేస్తారేమో అని చెప్పి 6 గంటలకి లేచి హీటర్ పెడితే అని చెప్పిన, అరే నీళ్ళు హీట్ అవుతున్నాయి స్నానం చేయరా అని అన్న. ఆడన్నాడు 4 గంటలకే స్నానం అయిపోయిందన్న. ఎన్ని గంటలకు చేస్తారంట వాళ్ళు స్నానం? 4 గంటలకే. నేను అన్న రాత్రి వచ్చిన తర్వాత పడుకోవటానికి మంచం వేసా. ఏమేసాను? మంచం వేసా. వాళ్ళు అన్నారు మంచం మీద నేను పడుకోకూడదు. ఎడ పడుకోవాలా? కిందనే పడుకోవాలి. చూసారా వాళ్ళ భక్తి? ఈరోజు లైఫ్ టైం కదా క్రైస్తవుని భక్తి. మన భక్తి ఎలాగుంది? కాబట్టి భక్తులు ధైర్యముగా ఉంటారు. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలముగా నేను కూడా భక్తి జీవితాన్ని చేయాలి. పై భక్తి కాదు, దానిలో ఉన్న శక్తిని మనం ఏం చేయాలా, ఆశ్రయించేటువంటి వారముగా ఉండాలి. అప్పుడు దైవ భక్తి ఇప్పటి జీవములోను రాబోవు నిత్య జీవములో కూడా అది నీకు ప్రయోజనకరముగా ఉంటుంది. నీ భక్తికి తగినటువంటి నీ జీవితానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు తప్పకుండా సమకూరుస్తాడు దేవుడు. కనుక ఈరోజు నేను ఇలాంటి ఒక తీర్మానం చేసుకొని తిరిగి సమకూర్చబడాలని దేవుడు కోరుతున్నాడు. రక్షించబడిన మన జీవితంలో 2 విషయాలు చెప్పాను. మొదటగా కృతజ్ఞత కలిగి ఉండాలి. రెండవదిగా భక్తి కలిగిన జీవితం చేస్తే అప్పుడు మనం ఏమవుతామో, దావీదు వలె ధైర్యము తెచ్చుకుంటాం. దావీదు జీవితంలో కూడా ఎంతో కృతజ్ఞత కలిగిన వాడు. ఆయన గురించంట, ఆయన రాజు అయిన తర్వాత చిన్న ఒక రూమ్ ఉండేదంట ఆయనకు. ఆ రూములోకి వెళ్ళి ప్రతిరోజు వెళ్ళి కొద్దిసేపు ఉండి బయటకు వచ్చేవాడంట. ఎందుకు వెళ్తున్నాడు ఆ రూములోకి అని అంటే, ఆ రూములో ఏమున్నాయంట, దుడ్డు కర్ర, వడిసెల, ఇక గొర్రెలు కాసే వాళ్ళకు సంబంధించిన అవి ఉంటాయి కదా, అవన్నీ అందులో పెట్టుకున్నాడంట. అందులో పెట్టుకొని రోజు వాటి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను ఇట్లాంటోని, గొర్రెలు కాసేటోని, నన్ను ఏం చేసినావు? కృతజ్ఞత ఏంటి, నేను యోగ్యుడని కాదు, కృతజ్ఞతతో కూడిన జీవితం. ఆ స్థితిని ఏం కాలేదు ఆయన. అందుకొరకే మనం ఎంత ఎదిగినా మన ఫౌండేషన్ పునాదిని ఎప్పుడు మరిచిపోకూడదు. అది మరిచిపోతేనే కృతజ్ఞత లేకుండా బ్రతుకుతాం. మన భక్తి ఏమైపోద్ది? ఆవిరైపోతుంది. కాబట్టి ఈరోజు నేను ఈ 2 అనుభవాలు కలిగి ఉండాలి. అయితే మొదటిగా మనం చెప్పాం, నీతిమంతులు ఎలా ఉంటారు? సింహము వలె ధైర్యముగా ఉంటారు. ఎవరైతే యేసుని అంగీకరిస్తారో వారు ధైర్యముగా ఉంటారని. 2వ తలంపు రండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 8వ వాక్యం. దావీదు సమస్తము రక్షించుకోవటానికి, సంపాదించుకోవటానికి 2వ హేతు ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ మాట చదువుకుంటాం. నేను ఈ దండును తరిమిన ఎడల దాన్ని కలిసి కొందున అని యెహోవా యొద్ద దావీదు విచారణ చెయ్యగా. చాలమ్మా. తన జీవితంలో నష్టం జరిగినప్పుడు
మొదటగా దేవుణ్ణి బట్టి ఏం చేశాడు? ధైర్యము తెచ్చుకున్నాడు. దేవుణ్ణి బట్టి ధైర్యము తెచ్చుకొని రెండవదిగా ఏం చేస్తున్నాడు? ఆయన యెహోవా యొద్ద విచారణ చేసేటువంటి వాడుగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా హెర్మోను, నీవు నష్టమంతటిని సమకూర్చుకోవాలి అని అంటే నేను కూడా ఈ అనుభవం కలిగి ఉండాలి. ఏంటి అనుభవము? విచారణ చేసే అనుభవం. దావీదు జీవితంలో ఎన్నో పర్యాయములు విచారణ చేస్తూ వచ్చాడు. విచారణ చేయకుండా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి 27వ అధ్యాయంలో ఆయన పరిస్థితి ఎలాగుందంటే 27వ అధ్యాయంలోన 28, ఆ తర్వాత 29, ఈ 3 అధ్యాయాలు కూడా దావీదు పరిస్థితి ఎంతో దయనీయమైంది. ఎలాంటి పరిస్థితి అంటే ఇక పిచ్చోన్లాగా అయిపోయినాడు. అలాంటి పరిస్థితుల్లో తిరిగి ఆకీషు దగ్గరికి వెళ్ళి ఆకీషు రాజుకి ఏమైనాడు? ఆయన దాసుడిగా చేయబడ్డాడు. ఆకీషు కొరకు ఈయన ఏం చేస్తున్నాడు? యుద్ధాలు చేయటానికి కూడా సిద్ధపడ్డాడు. ఆకీషు ఎవరికి సంబంధించిన వాడు? ఫిలిస్తీన్లకు సంబంధించిన వాడు. ఒకప్పుడు ఫిలిస్తీన్లకు ఎదురుగా వెళ్ళి దావీదు ఏం చేశాడు? గొలియాతును జయించినాడు, విజయం పొందినాడు. అలాంటి దావీదు ఎప్పుడైతే దేవుని యొద్ద విచారణ చేయకుండా నేను ఇక్కడే ఉంటే సౌలు నన్ను ఏం చేస్తాడు? చంపేస్తాడని చెప్పి అక్కడికి వెళ్ళాడు. తద్వారా తన జీవితంలో నష్టం. చివరికి అమాలేకీలు వారి సిగ్లకు ఆకీష్ ఏం చేశాడు? ఆయనకు ఒక ప్లేస్ కూడా ఇచ్చాడు. ఆ ప్లేస్ ఏది? సిగ్లగ్. ఆ సిగ్లగ్ అంతటిని ఏం చేశారు? వాళ్ళు కాల్చివేశారు. భార్య పిల్లలను దోపుడు అంత సొమ్మంతటిని తీసుకుని వెళ్ళిపోయిన పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో నష్టం జరిగిన ఆ పరిస్థితుల్లో తిరిగి సమకూర్చుకోవటానికి, సంపాదించుకోవటానికి, రక్షించుకోవటానికి హేతు ఏమిటాయి అంటే మరలా దేవుని యొద్ద విచారణ చేయుటకు ఆయన పూనుకొనిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాన హోరేబు నీ జీవితంలో ఏది ఎదురైనా మొదటగా నేను ఏం చేయాలా? దేవుని యొద్ద విచారణ అంటే ప్రార్థన. ఏంటి? ప్రార్థన చేయాలి. ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కాబట్టి ఏ పరిస్థితులైనా రాని మొదటగా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి నీవు దాని కొరకు తలపెట్టినట్లయితే నీవు తిరిగి ఏమవుతావు? దావీదు వలె సమస్తమును రక్షించుకుంటావు, సంపాదించుకుంటావు. కాబట్టి ఈరోజు ప్రార్థన జీవితం ఉందా? వ్యక్తిగతంగా ఏముండాలా? ప్రార్థనా జీవితము ఉండాలి. అలాగే మనకు భక్సింగ్ గారి ద్వారా నేర్పించబడిన మంచి అలవాటు ఏంటది? కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. రెండవది కుటుంబ ప్రార్థన కూడా ఉండాలి. మూడవదిగా సంఘ ప్రార్థన కూడా ఉండాలి. ఇలాగున నీ విచారణ చేస్తే, ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉంటే నేను ఏమవుతాము? అంతటిని మరలా సమకూర్చుకునేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి ప్రార్థన ఎప్పుడు మనం నిర్లక్ష్యము చేయకూడదు. వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే కుటుంబంగా కూడా ప్రార్థన చేయాలి. భార్య, భర్త, పిల్లలు ఉన్నారా? అందరూ కలిసి ఏం చేయండి? మీకున్న పరిస్థితుల కొరకు, మీరున్న నష్టములో సమకూర్చబడుట కొరకు మీరేం చేయాలి? ప్రార్థన చేయాలి. అలాగే సంఘములో కూడా కూడి వచ్చి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. కొంతమంది వ్యక్తిగతంగా కుటుంబంగా చేసుకుంటారేమో, కానీ సంఘములో మాత్రం ప్రార్థన చేయరు. ఊరికే వస్తారు, కూర్చుంటారు, పోతారు. ప్రార్థన ఎవర్రా చేసేదంటే ఎప్పుడు చేసేటోళ్ళే. ఎప్పుడు వాళ్ళు ఆరాధన చేయరు, వాళ్ళు ప్రార్థన కూడా చేయరు. కాబట్టి నాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది, సంఘ పెద్ద భార్య. ఆమె కూడా అంతే. నేను కొన్నిసార్లు ఆదివారం పూట ఇలాంటి ప్రార్థన కొరకైన సందర్భం వచ్చినప్పుడు ప్రత్యేకంగా చెప్తాను, ప్రార్థన చేయండి, మౌనంగా ఉండకూడదని. ఎంత చెప్పినా బోడిగుండు మీద నీళ్ళు వస్తే నిలబడతాయా? అట్లుందనమాట జీవితం. కాబట్టి నువ్వైతే ఎలాగునా ఉండకూడదు. ఏం చేయాలా? ప్రార్థన చేయటం ఏం చేయాలా?
నేర్చుకోవాలి. ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. అందుకొరకే లూకాసు వార్త 7వ అధ్యాయంలో అనుకుంటా ఆ దినాన శిష్యులు ఇలాగ అడుగుతూ వచ్చారు. లూకాస్ మాకు ప్రార్థన చేయ నేర్పుము అన్నమాట. ఎన్నో వచనం చెప్తారా? లూకాసు వార్తలోన మాకు ప్రార్థన చేయ చెప్పమ్మా. చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయము, క్షమించండి, 11వ అధ్యాయము మొదటి వాక్యం. యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పుమని ఆయనను అడిగాను. కాబట్టి ఏమడిగారు వాళ్ళు? ఎవరు వీళ్ళు? ఎవరు? యేసు ప్రభు శిష్యులు అడుగుతున్నారు. ఏమని? మాకు ప్రార్థన చేయ నేర్పుము. ఈరోజు నూతన సంవత్సరం ప్రారంభంలో ఉన్నాం. నీ నష్టమంతటినీ సమకూర్చుకోవాలంటే దావీదు వలె నేను కూడా ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. అదే నా శిష్యులే అడిగారు. ఏమని? అయ్యా, ప్రార్థన చేయటం మాకు నేర్పు. కాబట్టి ప్రార్థన చేయటం ఎంతమందికి వచ్చు? ప్రార్థన చేయటం ఎంతమందికి వచ్చు? వస్తుందా? బైబిల్లో రాయబడింది, అపోస్తలుడైన పౌలు 3వ ఆకాశానికి ఎక్కి వెళ్ళినాడంట. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులు విన్నాడంట. ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటో తెలుసా? రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వాక్యం. రోమా 8:26. అటువలే ఆత్మయు సహాయము చేయుచున్నాడు. ఎలా అనగా, ఈ మాట గమనించండి, మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు మరి తెలుసంటారుగా. తెలుసా మనకు? అపోస్తుడైన పౌలు అంతటి వాడే ఏమంటున్నాడు? యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో నాకు అనటం లేదు, మనకు అంటే తను కూడా ఇంక్లూడ్ చేసుకొని చెప్తున్నాడు. మనకు తెలియదు. అందుకొరకే ప్రారంభంలో రాయబడింది, అటువలే ఆత్మ మన బలహీనతను చూచి ఏం చేయాలా? కాబట్టి ప్రభువా, ప్రార్థన చేయటం నాకు నేర్పించు ప్రభువా అని మనము ప్రార్థన చేసుకోవాలి. అడగాలి ప్రభువును. ప్రార్థన చేయటము నేర్చుకోవాలి. కాబట్టి ఈ ప్రార్థన వ్యక్తిగతంగా ఉండాలి, కుటుంబముగా ఉండాలి, సంఘములో కూడా ఉండాలి. ఆ దినాన అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం అనుకుంటా కదా, సంఘం ఏం చేసిందంట? అత్యాసక్తితో ప్రార్థన చేస్తే 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి. ఈరోజు నేను నిన్న హస్త నిక్షేపణ చేసేటప్పుడు దానికి ముందుగా ఎవరైతే రక్షించబడ్డారో వారందరినీ ఏమని చెప్పాం? సంఘములో మీరు చేర్చబడ్డారు, సంఘములో ఒక అంగము అన్నారు. ఇక్కడ రాయబడిన మాట 5వ వచనములో, పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘము అయితే. ఎవరు ప్రార్థన చేస్తారు? సంఘము అయితే. సంఘములో నీవు ఒక అంగం అయితే. నువ్వు ప్రార్థన చేయట్లేదు అంటే నువ్వేం చెప్తున్నావు అంటే, చెప్పకనే నీ క్రియల ద్వారా ఏం చెప్తున్నావు? నేను సంఘము కాదు అని చెప్తున్నావు. కాబట్టి అది దూరమవును గాక హెర్మోనుకు. కాబట్టి నువ్వు సంఘము అయితే ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన అంట? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అప్పుడు చెరసాల తలుపులు తెరవబడ్డాయి, సంకెళ్ళు ఊడిపోయాయి, గుమ్మముల ద్వారములు తెరవబడ్డాయి. పేతురు బయటకు వచ్చాడు. ఆయన అనుకుంటున్నాడు ఇదంతా కలనేమో అనుకున్నాడు. బయటకు వచ్చి చూస్తే అప్పుడు సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. అక్కడ ఒక చిన్న పాప ఉంది. ఎవరా పాప? రోదే. ఆమె గుర్తుపట్టింది, తలుపు కొడతా ఉంటే పేతురు వచ్చినాడని. వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు కానీ వీళ్ళకేమి లేదు, నమ్మకం లేదు. గమ్మనుండు, ఆయన చెరసాలో ఉన్నాడు, ఎట్టొస్తాడు? మళ్ళీ ప్రార్థన ఏమి? ప్రభువా, పేతురు రావాలా, పేతురు విడిపించబడాలా. మనం కూడా చాలాసార్లు ప్రార్థన ఏం చేస్తామంటాం? విశ్వాసముతో ప్రార్థన చెయ్యం. ఏం చేస్తాం? ఊరికే ఏదో మాటలు అంతే. ఒక ఆమె ఇట్లనే ప్రార్థన చేసిందంట. ఆమె పాల వ్యాపారం చేసేదంట. ఎదురుగా పెద్ద కొండ ఉంది.
ఆ కొండ లేకపోతే 2 కిలోమీటర్లో అవతలూరుకి వెళ్ళి పాలు అమ్ముకోవచ్చు. ఆ కొండను బట్టి 7 కిలోమీటర్లు తిరగాలంట. ఎన్ని కిలోమీటర్లు? 7 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది. ప్రార్థన చేసిందంట. ఏమని ప్రార్థన? మీరు ప్రార్థన చేస్తే ఆ కొండ చూసి తీయబడి ఎక్కడ పడాలా? సముద్రంలో పడమంటే పడుతుంది అని చెప్పి ప్రభు చెప్పిన మాట విని మందిరంలో ఇంకా ఇంటికి పోయి ప్రార్థన చేసిందంట. ఏమని? సాయంత్రం అన్ని పనులన్నీ ముగించుకొని 9 గంటలకు స్టార్ట్ చేసిందంట. ఏంటి? ప్రార్థన చేస్తా కూర్చుందంట. 12 వరకు ప్రార్థన చేసిందంట. మోకాల మీద ఉండి, ప్రభువా ఈ కొండ నాకు చాలా ఇబ్బంది అయింది, ఆ కొండ తీసేస్తే నాకు 2 కిలోమీటర్లు అవుతుంది, రోజు 7 కిలోమీటర్లు పోయి రావాలంటే ఇబ్బంది అవుతుంది, 7 ఎన్ని అవుతుంది? 14 కిలోమీటర్లు అవుతుంది, కొండ తీసే ప్రభు అని చెప్పి మెల్లగా ఆ 12 ఆ ప్రాంతంలో అలా కిటికీ తలుపు తెరిచి చూసిందంట. కిటికీ తలుపులు తెరిచి చూస్తే కొండ ఎక్కడుంది? అక్కడే ఉంది. అప్పుడు అనుకుందంట ఆమె, బలంగా చేయాలా? ఏం చేయాలా? బలంగా ప్రార్థన చేయాలని చెప్పి మళ్ళా 3 గంటల వరకు ఏం చేసిందంట? మళ్ళీ ప్రార్థన చేసిందంట. ప్రభువా విశ్వాసంతో చేస్తున్నా అని అన్నీ చెప్పేసింది. మళ్ళీ కిటికీ తెరిచి చూసిందంట. కొండ ఎక్కడుంది? అక్కడే ఉంది. తర్వాత మళ్ళీ 5 గంటల వరకు ప్రార్థన చేసిందంట. కిటికీ తెరిచి చూస్తే కొండ ఎక్కడుంది? అప్పుడు ఆమె అన్న మాట ఏంటో, నేను అప్పుడే అనుకున్నా. ఏమనుకుంది? కొండ ఆడన్న పోయి సముద్రంలో పడుతుందా? మన ప్రార్థనలు కూడా ఎటుంటాయి తెలుసా? దావీదు అలాగన ప్రార్థన చేయటం లేదు. దావీదు దేవుని మీద పూర్తిగా ఏమవుతున్నాడు? ఆధారపడ్డాడు. అందుకొరకే దావీదు సమస్తము కూడా ఏమైనాడు? సమకూర్చుకున్నాడు. కాబట్టి ఈరోజు ఆయన పేరు పెట్ట మొదటి 2వ దినవృత్తాంతముల గ్రంథంలో ఒక మాట ఉంటుంది కదా, 7వ అధ్యాయము 14వ వాక్యం కదా. 2వ దినవృత్తాంతములు 7:14. యెహోవా 2వ దినవృత్తాంతములు 7:14. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్ము తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గమును విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను, వారి పాపములను క్షమిస్తాను, వారి దేశమును స్వస్థపరుస్తాను. కాబట్టి పైన 12 నుండి కూడా చదువుకోండి. నష్టం జరిగింది. 13లో అంటాడు, నా దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ నా జనులకు తెగులు రప్పించినప్పుడు, అంటే నష్టాలు, ఇవన్నీ ఏంటివి? నష్టాలు వచ్చినప్పుడు నీవు ఆయన పేరును బట్టి, ఆయన పేరు పెట్టబడిన వాడు నీ పాపము నొప్పుకొని చెడు మార్గం విడిచిపెట్టి ఆకాశమందున దేవునికి తగ్గించుకొని ప్రార్థన చేస్తే ప్రభు ఏమంటున్నాడు? ఆకాశము నుండి నేను వారి ప్రార్థన వింటాను. వినటమే కాదు, వారి దేశమును ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను. అంటే సమకూర్పు మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఈరోజు నేను ఇట్టి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఇట్టి ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. అప్పుడే మనం ఏమవుతాము? సమకూర్చబడేటువంటి వారముగా ఉంటాం. అందుకొరకే ప్రార్థన అనేటువంటిది మన గుండె చప్పుడు లాంటిది. ఎలాంటిదంట? మనం తీసుకునే శ్వాస లాంటిది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. అందుకొరకే బైబిల్ చెప్తుంది, మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం 17 ఉంటుంది. ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎలాగ చేయాలంట? ఎడతెగక. లూకా సువార్త 18 మొదటి వచనంలో కూడా మనం చదువుతాం. ఏమని? వారు విసుకక నిత్యము. కొన్ని మొండి సమస్యలు ఉంటాయి, అయినా నువ్వేం చేయాలి? ప్రార్థన మానకూడదు. ఎడతెగక విసుకక మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంతటిని మరలేమవుతాడు? సమకూర్చేటువంటి వాడుగా ఉంటాడు. భగత్ సింగ్ గారి గురించి మనము ప్రార్థన చాట్ ఒకటి ఉంటుంది కదా, ఇళ్లలో తగిలించుకుంటారు కదా. ఏముంటుంది? భగత్ సింగ్ అంటే ప్రార్థన అంటే భగత్ సింగ్ గారు అనే కొటేషన్ రాయబడింది. కాబట్టి ఆయన ఎప్పుడు ఏం చేసేవాడంట? ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఈరోజు ఆ ప్రత్యక్షత దేవుడు ఆయనకిచ్చాడు. అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ప్రార్థన చేయటానికి ప్రత్యక్షతలో ఉన్న మనం ఎలా ఉన్నాం? ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ మన జీవితంలో ప్రార్థన లేమి కడబడుతున్నట్లయితే మనం సమకూర్చబడలేము. కనుక ఈ దినాన దావీదు వలె మనము యెహోవా యొద్ద నష్టములో వెళ్తున్నప్పుడు ఏం చేయాలా? విచారణ ప్రార్థన చేస్తే ఏమవుతాం? మనము సమకూర్చబడేటువంటి
వారముగా ఉంటాం. అందుకొరకే యోవేలు 2వ అధ్యాయంలో వ్రాయబడుతుంది కదా, ఇప్పుడైనను మీరు ఉపవాసం అంటే ఏం చేయండి, ప్రార్థన చేయండి. ఆ దినాన ఎస్తేరు దినాల్లో కూడా 4వ అధ్యాయంలో ఆమె పరిస్థితి ఎలాగుందంటే అందరూ కూడా చనిపోయే దానికి ఆజ్ఞలు జారీ చేయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఎస్తేరు ఒక మాట అంటుంది, ఏమంటుంది, నేను నశించిన దానికి ముందుగా ఒక మాట ఉంటుందమ్మా, నా నిమిత్తము ఉపవాసం ఉండి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసము ఉంటాము. ఎన్ని రోజులు? 3 రోజులు. ఎన్నో వచనంలో ఉందన్నమాట? 4వ అధ్యాయము 16వ వచనం. నీవు పోయి షూషానందు కనబడిన యూదుల మందిరమునకు సమకూర్చి నా నిమిత్తం ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. అన్నపానములు లేకుండా ఏం చేయాలంట? కొన్ని మండి సమస్యలు, నీవు సమకూర్చబడుటకు ఆటంకంగా ఉన్న సమస్యలు నువ్వు జయించాలి అని అంటే ఈరోజు మనం ఇలాంటి ఒక తీర్మానం చేసుకోవాలా. వ్యక్తిగతంగా ఈ తీర్మానం ఉండాలి. సంఘం కుటుంబముగా కూడా ఇలాంటి తీర్మానం చేసుకోవాలి. అలాగే సంఘముగా కూడా ఏం చేయాలా? ఇలాంటి తీర్మానం చేసుకోవాలా. ఈ దినాల్లో హెబ్రోన్లో ఏం జరుగుతున్నాయి? పోయిన సంవత్సరం జరిగింది ఎన్ని రోజులు? 3 రోజులు. ఈ సంవత్సరం అలాగే ఈ సంవత్సరంలో కూడా జనవరిలో ఎన్ని రోజులు? 4 రోజులు. ఏంటి? ఉపవాస ప్రార్థనలు. ఇన్ని రోజులు వాస్తవంగా ప్రార్థన, ఇలాంటి ఉపవాస ప్రార్థనలు 3 రోజులు 4 రోజులు ప్రార్థన లేదు. ఆ దినాన్ని నినివే పట్టణస్థులకు కూడా దేవుని యొక్క ఏముంది, తీర్పు వచ్చింది. కానీ అలాంటి పరిస్థితుల్లో నినివే రాజుకు ఆ మాట వినబడినప్పుడు ఏం చేసినాయా? ఎవరు అన్నం తినకూడదు, గర్భవతులు పిల్లలకు కూడా ఏమి ఇవ్వకూడదు, పాలివ్వకూడదు, కన్న తల్లులు, పశువులకు కూడా నీళ్లు పెట్టలేదు, మేత వేయలేదు. అలాంటి ఉపవాస ప్రార్థన చేస్తే నినివే పట్టణం ఏమైంది? దేవుని యొక్క ఉగ్రత నుండి తప్పించబడ్డారు. శోధన తప్పించబడింది. తిరిగి మరలేమైనారు? సమకూర్చబడుతూ వచ్చారు. ఇది నా జీవితంలో నీవు కొన్ని మండి సమస్యలు ఉన్నప్పుడు నేను ఇలాంటి తీర్మానం చేసుకోవాలి. ఏమని? ప్రభువా, నేను 3 రోజులు ఏం చేస్తా? ఉపవాస ప్రార్థన చేస్తే శాసనములు ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. శాసనములు, ఎవడైతే శాసనాన్ని పుట్టించాడో వాడేమైండు? ఉరికమ్మం ఎక్కాడు. యూదులందరూ కూడా తప్పించబడ్డారు. అంతేకాదు యూదా మతమును అనేకులు ఏం చేశారంట? అవలంబించిన వారుగా ఉన్నారు. కనుక ప్రార్థన ఎంత బలమైందో నేను గ్రహించి దావీదు వలె సమకూర్చబడుట కొరకు ప్రార్థనా జీవితం దేవుని యొద్ద విచారణ చేసే అనుభవం కలిగి ఉండాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. అంతేకాదు ఇంకొక మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. రండి, సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుంటాం. పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడెను. వారు దావీదు నొద్దకు వాడిని తీసుకొని వచ్చి, వాడు 3 రాత్రింబగళ్ళు అన్నపానములేమియూ వచ్చుకొనలేదని తెలుసుకొని వానికి భోజనం పెట్టి దాహమిచ్చి అంజూరపు అడ్డలోని ముక్కలు 2 ద్రాక్ష గెలలను వానికి ఇచ్చెను. కాబట్టి ఇక్కడ పొలములో ఒక ఐగుప్తీయుడు కనబడేను. కాబట్టి ఎప్పుడైతే దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు, రెండవది దేవుని యొద్ద విచారణ చేశాడు. ఆ తరువాత దేవుడు దావీదు సైన్యమును నడిపిస్తున్న విధానం ఇక్కడ మనకు అర్థమవుతుంది. వాస్తవంగా అమాలేకీయులు ఎట్లా వెళ్ళారో దావీదుకు తెలుసా? తెలియదు. అందుకొరకు ఐగుప్తీయునితో ఏమన్నాడు? నీవు వారిని కలుసుకోవటానికి నాకేం చేయండి, దారి చూపించు అని అడిగినప్పుడు వాడేమన్నాడు? నువ్వు నన్ను చంపనంటే నేను నీకు దారి చూపిస్తానన్నాడు. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ప్రార్థన చేయబడిన తర్వాత ఈ ఐగుప్తీయుని యొక్క స్థానం మనం ఎక్కడ పెట్టవచ్చు అంటే పరిశుద్ధాత్మ యొక్క స్థానం. అందుకొరకే మనం దేవుని ఆత్మ నడిపింపుకు మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి. దేనికి అప్పగించుకోవాలా? దేవుని ఆత్మ నడిపింపుకు. నీ మార్గములను దేవునికి అప్పగించుకోవాలి. అందుకొరకే కీర్తనల్లో చక్కని మాట రాయబడుతుంది, నీ మార్గము యెహోవాకు అప్పగించుము అని అంటాడు.
ఎన్నో అధ్యాయమా? 37వ కీర్తన 5వ వాక్యం. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. హెర్మోను ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీవు ఆయన నడిపింపుకు ప్రార్థన చేసి నీవు అప్పగించుకుంటే ఆయన ఏం చేస్తాడంట? ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఆయనకు అప్పగించుకున్న తర్వాత నీ సొంత ప్రయత్నం ఏది కూడా నీవు చేయకూడదు. అందుకొరకు సామెతలు 3వ అధ్యాయంలో ఈ మాట చదువుకుంటాం. సామెతలు 3:6వ వాక్యం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. 5వ వచనం కూడా చదవమ్మా. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను ఏం చేస్తాడంట? సరళము చేస్తాడు. ఎప్పుడు అనంటే నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధి ఏది కూడా ఆధారము చేసుకోకూడదు. దేవుడు ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాను, దేవుడు ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి నీ మార్గం ఏం చేయాలంటే ఆయనకు అప్పగించుకోవాలి. అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. ఇక్కడ 6లో రాయబడుతుంది, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయాలి. కాబట్టి ఈ సంవత్సరం ఇలాంటి ఒక తీర్మానం చేసుకుంటే ఈ సంవత్సరంలో తిరిగి మరలా మనం ఏమవుతామో అంతటిని రక్షించుకుంటాం, అంతటిని సంపాదించుకుంటాం, అంతటిని సమకూర్చుకునే ఆ స్థితిలోనికి రాగలం. కాబట్టి ఈరోజు నీవు ప్రభుకు అప్పగించుకుంటావా? నీ మార్గం ప్రభుకు అప్పగించుకుంటావా? దేవుని ఆత్మచేత నడిపించబడే దానికి అప్పగించుకోవాలి. రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వాక్యంలో కూడా మనం ఆ మాట చదువుతాం. ఏమని? దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ కూడా దేవుని కుమారులు. దేవుని ఆత్మ నడిపింపుకు మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి. ఏం చేయాలా? అప్పగించుకోవాలి. మన సొంత ప్రయత్నాలు, సొంత మార్గాలు, సొంత స్వబుద్ధి అన్నీ పక్కన పెట్టి, అయ్యా నా ప్రయత్నాలన్నీ అయిపోయినాయి, ఇక ఎవరు నాకు దిక్కు? నువ్వే దిక్కు, నువ్వే నన్ను నడిపించని ప్రభువుకు నీవు అప్పగించుకుంటే ప్రభు అంటున్నాడు, నీ మార్గం యెహోవాకు అప్పగింపుము, ఆయన నీ కార్యములను. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఉన్నాం, మొదటి మాసంలోనే ఉన్నాం. నీవు ఇలాంటి ఒక తీర్మానం చేసుకుంటే దావీదు వలె ఈ సంవత్సరం మరలా అంతటిని సమకూర్చుకుంటావు. గత సంవత్సరంలో నష్టం తిరిగి మరలా సమకూర్చబడుకుంటాం. అంతేకాదు నీ మార్గము ఆయన ఏం చేస్తాడు? సరళము చేస్తాడు. ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. ఒకసారి ఒక ఆయన ఇంటర్వ్యూకి వెళ్ళాడంట. ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడంట. కూర్చున్న తర్వాత ఆయన ఒక ప్రశ్న వేసాడంట. కోల్బెల్ట్లో పనిచేస్తాడు. దానికి సంబంధించిన ప్రశ్న వేస్తే ఆ ప్రశ్న ఆయనకు జవాబు తెలియదంట. జవాబు తెలియదు. అప్పుడే ప్రార్థన చేసుకుంటా, ప్రభా ఏం చెప్పాలా నాకేం తెలియదు అని మనసులోనే అనుకొని చిన్నగా ఈ మాట అన్నాడంట, ఐ డోంట్ నో అన్నాడంట. ఏమన్నాడు? ఐ డోంట్ నో అంటే అంతకుముందు ఏం చేశాడు ఈయన? ప్రభువా నాకైతే ఏం తెలియదు అని చెప్పి ప్రార్థన చేసుకొని చిన్నగా ఐ డోంట్ నో అనేసరికి ఆ వ్యక్తికి ఏమి వినపడిందేమో, ఎస్ యు ఆర్ రైట్ అని అన్నాడట. రైట్ అని చెప్పి ఆ ఫైల్ మీద సంతకం పెట్టేసి ఉద్యోగం ఇచ్చేసిందంట. అంటే తన కార్యం ఏమైంది? సఫలమైంది. కొన్నిసార్లు దేవుడు ఇలాంటి కార్యాలు కూడా చేస్తాడు. కాబట్టి ఒకసారి క్రైస్తవుడు ఇలాగే ఇంటర్వ్యూకి వెళ్తూ ఉంటే ఆయనకు దేవుని ఆత్మ ప్రేరణ వచ్చిందంట. ఏం ప్రేరణ? పైకి వెళ్తూ ఉన్నాడంట. 5th ఫ్లోర్లో ఇంటర్వ్యూ జరుగుతూ ఉంది. వెళ్తూ ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఆయనకు దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడంట. ఈ మెట్లన్నీ ఎక్కుకుంటూ పోవాలన్నా అని అనుకొని ఎన్ని మెట్లు ఉన్నాయో ఎక్కుతా, లెక్క పెట్టుకుంటూ ఎక్కుతానని చెప్పి పైకి ఎక్కిండంట. పైకి ఎక్కేసరికి ఎన్ని మెట్లు? ఒక 30 మెట్లు వచ్చినాయంట. అందాజుగా చెప్తున్నా 30 మెట్లు వచ్చినాయి. ఇక బయటకు పోయి ఆయన ముందు కూర్చున్నాడంట. ఇంటర్వ్యూ అందరిని అడిగే ప్రశ్న అడిగాడంట. మీరు ఇప్పుడు పైకి వచ్చారు కదా, ఎన్ని మెట్లు ఉన్నాయి చెప్పండి, మీకు ఉద్యోగం ఇస్తానని అన్నాడట. ఎవరు చెప్పలేకున్నారు. కగారుతోడా ఎట్లా చెప్పాలా, ఏం చెప్పాలా, ఏం అడుగుతాడు అనుకుంటూ పోయినారు. ఈయనకు దేవుడు ఏమిచ్చాడు? ఇంటికాడ ప్రార్థన చేసుకొని బయలుదేరాడు ఆ వ్యక్తి. అక్కడికి పోయిన తర్వాత దేవుని ఆత్మచేత ఆయనకు ఒక తలంపు వచ్చింది. ఎన్ని మెట్లు ఎక్కాలి అని లెక్క పెట్టుకుంటే పోయిండంట. ఆడికి పోయిన తర్వాత ఆయన వేసిన ప్రశ్న ఏంటి? ఎన్ని మెట్లు ఎక్కొచ్చారు అని అంటే 30 మెట్లు. ఎస్ అని ఉద్యోగం వచ్చేసిందంట. అంటే దేవుడు అలాంటి కార్యాలు కూడా చేస్తాడు.
దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. కనుక ఆ సమయంలో దేవుడు మనకు అవసరమైనటువంటి ఆ పరిస్థితులను అనుకూలపరిచి మన మార్గములను ఏం చేస్తాడు? ఆయన సరళం చేసి అంతటిని మరలా సమకూర్చున్నట్లు ప్రభు సహాయం చేస్తాడు. రండి మరొకసారి ఆ మాట చదువుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 19వ వాక్యం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. కాబట్టి దావీదు సమస్తము రక్షించుకున్నాడు, సంపాదించుకున్నాడు. అయితే సంపాదించుకోవటానికి 3 హేతువులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈరోజు అలాంటి ఒక తీర్మానం చేసుకోవాలి. ఒకవేళ 3 నీలో ఉంటే సంతోషమే, లేకపోతే బలలో పాలు పొందక మనపు మళ్ళీ మనం పరీక్షించుకొని యోగ్యముగా పాలు పొందాలి. చెప్పండి, మొదటి విషయం ఏంటి? దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరికి ధైర్యం ఉంటుంది? దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలంటే నువ్వు రక్షణ పొందాలి. నీతిమంతుడుగా తీర్చబడితే ధైర్యం ఉంటావు. ఆ తర్వాత నీతిమంతులుగా తీర్చబడిన వారు ఎలా ఉండాలా? కృతజ్ఞత జీవితం చేయాలి. కృతజ్ఞత జీవితం. ఆ తర్వాత 3వది భక్తి కలిగిన జీవితం చేసేవాళ్ళు ఎలా ఉంటారు? ధైర్యము. నీ భక్తి నీకేం చేస్తుంది? ధైర్యం పుట్టిస్తుంది. కాబట్టి తద్వారా అంతటిని మరలేమవుతాం? సమకూర్చుకునేటువంటి భక్తులను దేవుడు ఇష్టపడతాడు. వారిని 128వ కీర్తనలో రాయబడుతుంది కదా, యెహోవా యందు భయభక్తి కలిగిన వాడు ఇలాగున ఆశీర్వదించబడతాడు. ఎలాగంటే అక్కడ అన్ని విషయాలు రాయబడిన ఆ కీర్తన చదువుకుంటే. కాబట్టి అలాంటి దీవెన, ఆశీర్వాదం, సమకూర్పు దేవుడు మరలా దయచేస్తాడు. అంతేకాదు రెండవదిగా దావీదు సమకూర్చబడుటకు రెండవది ఏంటి? యెహోవా యొద్ద విచారణ చేశాడు. కాబట్టి ఈరోజు నీవు నేను కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయటము తెలియదు. ప్రభు సహాయాన్ని కోరుకుంటూ ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలో వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, తర్వాత కుటుంబ ప్రార్థన ఉండాలి, సంఘముగా కూడా ప్రార్థన చేయాలి. నీవు సంఘం అయితే ఏం చేస్తావు? ప్రార్థన చేస్తావు. ఆసక్తితో, అత్యాసక్తితో ఏం చేయాలా? ప్రార్థన చేసినప్పుడు సంఘపక్షాన మీ కుటుంబాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో నష్టమంతటిని సంవత్సరం ప్రభు సమకూర్చగలిగిన వాడు. చివరిగా దావీదు అలాగ ప్రార్థన చేసి మొదటిగా ఏం చేశాడు? దేవుని పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకున్నాడు. ఐగుప్తీయుడు ఆ స్థానంలో ఉన్నాడు. ఐగుప్తీయుడు ఆ శత్రువును, అమాలేకీలను కలుసుకోవడానికి నడిపించిన వాడుగా ఉంటున్నాడు. ఈరోజు దేవుని ఆత్మచేత మనం ఏం కావాలా? నడిపించబడాలి అని అంటే మన మార్గము దేవునికి అప్పగించుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు, అప్పుడు ఆయన నీ కార్యము నెరవేరుస్తాడు. అంతేకాదు నీ మార్గములను ఆయన సరళము చేస్తాడు. ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన ఏం చేస్తాడు? సరళం చేస్తాడు. కాబట్టి ఇలాంటి ఒక తీర్మానం చేసుకుని యోగ్యముగా ప్రభు శరీర రక్తములలో పాలు పొందుదాం కాక మోకరించండి.